2024 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామంటే గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ధనుస్సు రాశి వారికి మొదటిసారి గవ్వలు వేస్తే 4 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. ధనుస్సు రాశి వారి జాతకానికి మూలా నక్షత్రం సరస్వతి దేవతలు పుట్టిన వారికి మాత్రం అనుకూలమైన యోగం ఉన్నదండి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది, వ్యాపారస్తులకు ధన విషయంలో కలిసి వస్తుంది. ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయింది, చాలా వరకు శుభయోగం ఉంది, విదేశాన యోగం ఉంది. వారికి ఎక్కడ పోయినా మాత్రం మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం నమ్మిన వారు సాయం చేస్తారు, స్త్రీ సహకారం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే వ్యవసాయం చేసేవారికి తిరుగు ఉండదు. అలాగే వీరి జాతకంలో పండ్ల తోటలదారు వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మానసిక పరంగా చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శి గవ్వలు కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతక బలానికి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉన్నది. మీరు చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. పిల్లల కాడ పిల్లల మాట, పెద్దల కాడ పెద్దల మాట, ముసలుల కాడ ముసలుల మాట, ఉన్న మాట చెప్తారు, లేని గొడవలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం మానసిక పరంగా మాత్రం ఎంత వీరు స్ట్రాంగ్గా ఉన్నా కానీ చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అన్నదానం చేయాలండి, చాలా మంచిది. అన్ని దానాల కంటే అన్నదానం చాలా మంచిదండి. మనం కోటి ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, వస్తువులు ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినా, మనం ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది. కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండితే చాలు అనే పదం వస్తుంది. అంత మహత్తరమైన శక్తి అన్నపూర్ణ దేవతకు ఉంది కాబట్టి అన్నపూర్ణ దేవత అనుగ్రహం కోసం అన్నదానం చేయాలి. మూల నక్షత్రం వారు చేయొచ్చు, పూర్వాషాఢ నక్షత్రం వారు చేయొచ్చు. అలాగే మాత్రం ధనుర్లగ్నంలో పుట్టిన వారు చేయొచ్చు, చాలా వరకు మంచిది. వీరికి లక్కీ నెంబర్ 3 వస్తుందండి, 7 వస్తుందండి, 6 వస్తుందండి. అలాగే గురువారం, అలాగే సోమవారం, శుక్రవారం అనుకూలమండి వీరి పేరు మీద. సప్తమి ఘడియలు కలిసి వస్తుంది, అలాగే దశమి ఘడియ కలిసి వస్తుంది వీరి పేరు మీద. అలాగే పంచమి ఘడియ కలిసి వస్తుంది. అష్టమి అమావాస్య మాత్రం ఏ పనులు చేయవద్దండి. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. ఒకసారి 4 గవ్వలు పడ్డాయండి, ఒకసారి 6 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ, శుక్ర మహర్దశ. మూడవసారి ఎన్ని గవ్వలు పడతాయో చూద్దామండి. మూడవసారి గవ్వలు వేసిన 6 గవ్వలు పడ్డాయండి. శుక్ర మహర్దశ వదిలిపెట్టట్లేదు. చాలా వరకు మాత్రం వీరికి మాత్రం భార్య భర్తలు మాత్రం చాలా విశేష యోగబలం ఉంటుందండి. సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో కలిసి వస్తుందండి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఉంటుందండి వీరి పేరు మీద. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటే సంసార సౌఖ్యం, సంతాన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, వాహన సౌఖ్యం, అలాగే మాత్రం రాజ సౌఖ్యం. అలాగే మాత్రం వీరు ఏ పని పట్టినా మాత్రం అష్టలక్ష్మి దేవతల సహకారం ఉంటుంది వీరి పేరు మీద. పెద్దల సహకారం కూడా ఉంటుంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే మాత్రం నరదిష్టి ఎక్కువ ఉంటుంది. ఈ నరదిష్టి పోవడానికి మాత్రం వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. మొత్తం 16 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. 16 గవ్వలంటే మాత్రం చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది. మూలా నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం అండి అది. మూలా నక్షత్రం వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం మూల నక్షత్రం మాత్రం కేతు అధిపతి వారి జాతక బలంలో. గవ్వలు 16 గవ్వలు పడ్డాయి. 1వ సంఖ్య సూర్యమహారదశ, 6వ సంఖ్య శుక్రమహారదశ. 1, 6 కలిస్తే 7 అవుతుంది కాబట్టి మూల నక్షత్రం వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం ఈ రాశి వారికి జ్యోతిష బలంలో మాత్రం గురు మహారదశ కూడా బాగుంది కాబట్టి మాత్రం చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది. కానీ వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. కానీ ధన విషయంలో, రుణ విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి.
అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బోధన రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. అలాగే వీరి జాతక బలంలో మాత్రం రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతక బలంలో. అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఇబ్బందులు మాత్రం తప్పవు వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద మాత్రం గృహ నిర్మాణ రంగం సంబంధించిన వారికి మాత్రం రోడ్లు భవనాలు శాఖ వారు, అలాగే బహుళ అంతస్తులు కట్టేవారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మహాగణపతి హోమం చేపిస్తే చాలా మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది, అలాగే నిరుద్యోగులకు కలిసి వస్తుంది, అలాగే ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నవారికి కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో కాడ మాత్రం కొలీగ్స్తో కానీ వాళ్ళ ఆఫీసర్లతో కానీ ఇబ్బందులు పడుతున్న వారికి ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏరే ప్రాంతంలో మారడానికి వారికి తప్పకుండా మారుతారు. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది. అలాగే కోరుకున్న కళ్యాణం జరిగే అవకాశం ఉంది. ఇంట్లో కానీ ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ అమ్మడం కానీ రిపేర్ చేయటం కానీ వాస్తు ప్రకారం చేయటం కానీ తప్పకుండా వారికి అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమన్నారు. వీరికి ఇల్లు కట్టి చేసే యోగం కూడా ఉంది. అలాగే పెళ్లి చేసి చూపించే యోగం కూడా ఉన్నది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జ్యోతిష బలం మీద. ఈ ధనుర్రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గురు మహర్దశ ప్రకారం మాత్రం షిరిడీ సాయిబాబా సందర్శనం చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం, మహాశివరాత్రి ఘడియల మాత్రం ఆ శివుడికి ఆరాధన చేయటం, హోలిక పౌర్ణమి సందర్భంలో దుర్గామాతకు, సరస్వతి మాత, గాయత్రి మాతకు పూజ చేయటం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.